ఒక దశలో శంకర్ను ఉతికి ఆరేసేందుకు కూడా సిద్ధమయ్యారు. కానీ ఇంతలో వారి బెదిరింపులకు భయపడిన శంకర్ తనకు 2 రోజులు గడువిస్తే మొత్తం తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. ఆ డబ్బు 2 రోజుల్లో తిరిగిస్తానని ఒప్పుకున్నాడు. గడువు సమయం ముగిశాక శంకర్ కొంత డబ్బు తీసుకొచ్చి సతీష్కు నేరుగా ఇచ్చేశాడు. సతీష్ సంతోషంగా విషయాన్ని పోలీసులకు చెప్పాడు. రాబందుల అవతారం ఎత్తిన పోలీసులు తమ వాటా కోసం ఎలా ఎగబడ్డారో చూడండి, మీకే తెలుస్తుంది. తమ వాటాలు అందుకున్నాక పెద్ద సార్ను కలవాల్సిందిగా రైటర్ సుదర్శన్ రెడ్డి ఆదేశించాడు. అందరి యోగక్షేమాలు అడిగి అందరికీ ఇచ్చావు, మరి నాకేది అంటూ చల్లగా అడిగాడు ఇన్స్పెక్టర్ ఉదయ్ భాస్కర్ రెడ్డి. ఏమాత్రం జంకు గొంకు లేకుండా ఇదిగో ఎలా తీసుకుంటున్నాడో చూడండి. ఏసీబీ వలలో చిక్కకుండా టేబుల్ మీద ఉన్న న్యూస్ పేపర్లో పెట్టి ఇవ్వాలట ఆయన వాటా. ముందు జాగ్రత్త మరి. అవినీతి ఇన్స్పెక్టర్పై పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా ఎన్ని కథలు వచ్చినా, పై అధికారులు ఎన్నిసార్లు మందలించినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. ప్రత్యక్షంగా కళ్లకు గడుతున్న ఈ వ్యవహారంపై పోలీస్ పెద్దలు ఎలా స్పందిస్తారో మరి.